ఆడుతుడు ఏనాడు మాత్రం వాడి లోపల నల్ల గిట్ట నాగళ్ళు నాయంగా దున్నుతుడు చంద్రపుడు నాగళ్ళు చెవిని దున్నుతున్నాడమ్మా నిన్నమన్న కొల్లాపురి పట్టణం లోపల కూడిన కొమ్మరిల్లు ఏడుగుల కమ్మరిల్లు కమ్మని కాపులు గడ్డలు బద్దరులు విద్యావసులు బ్రాహ్మణులు ఓగులు జంగాలు ఒకరు ఆటమనులు కలియుగంతో సభ చేస్తే ఆనాటి రామందో దేవుడు మల్లయ్య నల్లగిట్ట రాగల్లలా స్వామి మల్లన్న దేవసభలు అయ్యామంటే దేవుడు మల్లయ్య ఆనాడు దినమందు మాత్రం అనబడి మనగా గాంధర్వులు దేవహాన దేవతలతో సభ చేస్తున్నాడు అక్కడికక్కడ ఉండంగా కొల్లపోరే పట్టారు వారి ఎత్తాగల్లాలి కొల్లపోరే పట్టారు వారి ఎత్తాగల్లాలి నీలమ్మ కొడలు వాడగోరు వాడలు గౌరుబాయి ఉన్నది అటువంటి వరగా ఆరుగురు వాడలు ఏమని కొట్టున్నారు నీలమ్మ కోడళ్ళు ఎరకలేని చెల్లెళ్లకు ఎరకలేని మొగళ్ళకి ఎరక చెబుతున్నారు గుర్తు లేని మొగళ్ళకు గుర్తులు ఎట్లా నేర్పుతున్నారు నిన్న మొన్న మీ తమ్ముడు మల్లయ్య నడువుల్లో ఉన్నది రాజుల కచ్చిరి రైలు కొలుపుతో దిగవల కచ్చిరి కొలుపుతున్నది కాపులు గడ్డలు బొద్దరులు విద్యావసులు బ్రాహ్మణులు ఓగులు జంగాలు ఒక నాటిములు కచ్చిరి కాడికత్తారు కచ్చేరి కాడికేస్తారు కొందరు కొట్టుకున్నోళ్ళు కొందరు తిట్టుకున్నోళ్ళు కొందరు అన్నం ఉన్నోళ్ళు కొందరు అన్నం లేనోళ్ళు కచ్చేరి కాడికి వస్తే పంచాలు చెప్పు అని అంటే అగో ఇయ్యాల నువ్వు దర్వత్ తీసుకో అని రేపు పంచాలు చెప్తాను నువ్వు నా దగ్గరికి వస్తే నేను తెల్లని దాకా ఇగో ఇట్లా తీర్పు చేయవని నేను చెప్తా మళ్ళీ రేపు పొద్దున్న దాకా నువ్వు అక్కడ అట్లా చెప్పాలి అన్నేవో గాని అగో వాటి వరగా కచేరి మీద మీ తమ్ముడు కూసుండేది బంగారు కురుసున్నది అగో రాజుల శివాసనం మీద నాదో మీ తమ్ముడు కూస్తుంటే నీకు దాని మీద నువ్వు కూర్చుండి వాళ్ళకు పక్కపడి కుర్చీ లేపి అగో ఏనాడు మాత్రం లెక్కి చూడు ఇటు ఈ మొగనికి చెప్పుకుంటున్నదో ఆరుగురు మొగళ్ళకు గదే ఆ కుర్చీ మీద నువ్వే కూర్చుండు అంటే నువ్వే కూర్చుండు ఇంకోటి కూర్చుండని ఇయ్యకు అని చెప్పారు అగో చెప్పేటళ్ళకు సరే మంచిది నేనే కూర్చుంటా అంటే నేనే కూర్చుంటా అన్నారు నిన్న మళ్ళా ఎత్తుకుంటూ పడిచిన ఎర్రి కాపులు తుమ్మ నాగండు దున్నే దున్నబడి కాపులు రాజరికం అంటే తెలియదు వారికి పట్టు పితాపురాలు అంటే తెలియదు దొడ్డు బట్ట దోశ డబ్బలి ఆటు ముట్టురు బాగా చుడుతున్నారు ఆటు ముడుతూ వదులు కడుతున్నారు అగో అట్లా కాదని చెప్పి అగో ఆరుగురు ఆడోళ్ళు ఏం చేస్తున్నారమ్మా ఆరుగురు కాపళ్లకు కాసే మీద కాసే
బయటికి తోలుతున్నదే అన్ని గుచ్చుకపోతున్నాయి. ఇది ఏందిరా బిగ్గీత ఇగ్గి కట్టింది. ఇక ఇటు భుజానికి ఒకటి కట్టింది, ఈ భుజానికి ఒకటి కట్టింది, ఇటు కత్తి పొడిచే తట్టుంది. ఇటు ఇది ఇలా ఏమేసేవరా ఈ లేకిడే చాలు చాలు అర్ధానంగా మనం కట్టిపించినారు మనకు పెద్దమ్మలు వస్తారు ఇలాంటి గడిపేస్తారు గదే వాత్ర అప్పుడు సగలేరా డుడ్డు అని కొట్టుకుంటే పెద్దమ్మలు రారు చుట్టూ గెర్ర కట్టుకొని గట్లాడిగా మరి ఎందుకు కట్టినట్టురా. అరే మరి రాజుల బిరుదామన్నట మనం పోయి కచ్చేరి మీద కూర్చుండాలట. వాళ్ళు తానాలు జపాలు చేసి వస్తారట. వాళ్ళు అచ్చటాలకి తినేవి ఉంచుకోకపోతే పొద్దుకితే మన ఇజ్జత్ ఇస్తారు. ఇక అన్ని బాధ్యత ఇక మళ్ళా అరే వాళ్ళు అచ్చిపోయేదాకా ఉంచుకుందాం అన్నో గాని అది లేదు మనసు పట్టదు నాకు. అదేంటిదా సుటాకులు తెస్తున్నావా? చుట్టాకులారా నేను గవి మర్చిపోతారా బొడ్లో కొన్ని ఉన్నాయి. ఉన్నాయా? నేను ఇగో నువ్వైతే చూడకుండా దాచినవా? దాచిన వారి నేను ఏమిటి కదా అంటే అచ్చం కర్రె దొప్ప నాకు అర్ధక్కడి ముళ్ళ కట్టుకొని వెనక పెట్టుకున్నారా ముళ్ళ కట్టుకొని రామ రామ సీతారామ రామ సీతా శ్రీరామ ఆడుతున్నారు. కచేరి కాడ చూస్తున్నారు. ఎక్కడోళ్ళు అక్కడ ఇవాళ మళ్ళా రెడ్డి రాలేదు అని చెప్పి అన్న దున్నవేయండి అని చెప్పి అటువంటి అట్లలో పిల్లగాడు సంగన్న మాదేవుడి గుళ్ళు ఎక్కవేయండు. మన ఆడోళ్ళు చెప్పి కచేరి కాడ కూడిన కొబ్బరి లేడు మన కమ్మలు కమ్మని కాపులు గంటలు తొడలు విద్యావసరం బ్రాహ్మణులు బాగా మంది ఉంటారండి. ఒక్కోలేడెవరా వారి వెనక ముందు అత్తరు కావచ్చు. వెనక ముందు అత్తరు అయితే వారి మనం అయితే కచ్చేరి తంతలు ఎక్కుదాం. బాగా ఎత్తు కట్టిండేవురా ఇంకెత్తు కట్టుకున్నారా బాగా వాడికి తెలియదురా మళ్ళీ గిన్ని తంతలు ఎక్కి దిగేటలకు ఉంటుంది. ఎవ కాళ్ళు గుంజుతాయి నడువు ఎక్కుడానికి దిగడానికి కాళ్ళు నొత్తలేవురా వానికి. ఎవరా ఎవరు రాజరికమంటే కట్టమంటారు ఇదే కట్టం కావచ్చురా. కావచ్చు అని చెప్పి అటువంటి కాపాలు ఏనాడు మాత్రం కచేరి మీదకి ఎక్కిరా. రాజధానిలో కచ్చి సూచనలకు అక్కడ రారాజు వల్ల ఏ కూసుండేది బంగారు సింహాసనం ఉన్నది. సింహాసనం మీద సిన్నోడుకి కూర్చుంటున్నాడే. అరే నా పిల్ల నన్ను కూర్చుంటు వాళ్ళదాన్ని చిన్నోడిని కూర్చుంటావు. చిన్నోడిని కేసి నడుకొని కూర్చుంటావు. నా పిల్ల కూర్చుంటు వాళ్ళదాన్ని నడిపోని కేసి ఎక్కువ కూర్చుంటావు. ఇక ఎక్కువ ఇట్లనే జుట్లు పట్టుకొని గుద్దుకొని కాలు అడిగత్తుంది. అందరికంటే పెద్దోడు బాబు బుద్ధిమంతుడు మాట ఆల్రెడీ కళ్ళ చూసిండు. తమ్మోలారే మనం పుట్టిన నుంచి తాను చెప్పదెబ్బ కొట్టుకోలేదు. నోటి ఒక్క మాట తిట్టుకోలేదు. ఇళ్ళకి ఒక్క కుర్చీ కొరకు మనం ఆరుగురు తన్నుకునే కాలం వచ్చరా. నా మాట అయినోడ్రి నా పిల్ల వస్తుంది దీని మీదనే కూర్చుండు అన్నది. మరి అందరికి చెప్పింది
మన పిల్లలు అందరికి దీని మీద కూర్చుంటు అన్నది మరి అదేమో ఒక్కటి ఉంది మనమేమో ఆరుగురం ఉన్నాం ఆరుగురం ఎట్లా కూర్చుంటుందిరా అయితే గిట్ట చేస్తాంరా అరే అటు ఇటు చూడు ఆయన అక్కడ ఏమిటి కదా అంటే బరిసెలు ఉన్నాయట ఆ బరిసెలు తీసుకొచ్చిండ్రు సుంకరోళ్ళ వల్ల బరిసెలు ఉన్నాయి బరిసెలు తీసుకొచ్చిండ్రు ఒడబట్టుబడిగా కచ్చేరు కుడిసి వెకిలిచ్చిరా కుడిసి వెకిలించి ఏనాడు మాత్రం నా పోగోడేవో ఈ కాలు ఇరుచుకుంటుండో కూడా ఆ కాలు ఇరుచుకుంటుండో కూడా ఎరుక తెలుసుకుంటుండో ముందర తెలుసుకుంటుండో 4 ముక్కలు చేసాడు అగో బంగారు కుడిసిరి నాయుడు రాజతక్తు మీదను 6 భాగాలు 6 ముక్కలు చేసి అరే ఇక ఇప్పుడు నా పరోటి ముడ్డి కింద కూర్చుందాము అరే మంచిగుందే నీ వాళ్ళ కోపం ఉండదు అవురా కొట్లాడ పెట్టుకుంటే ఏమొస్తుందిరా మనం ఒక తల్లి కొడుకుడం మరి రోడ్డు ముట్టి కింద వేసుకుని 6 రాదులవి అందరం రాదు ఈ అవైగా లచ్చదాకా మరి ఉత్తాగుంటే ఏం చేస్తాం ఆకులు ఉన్నాయంటే గానే మోతాకులు వచ్చిన ఆకులు అంక సుక్కలు వేసారు అంక చుట్టలు చేసి నిండా పోగా ఆకు నింపిర్రే పెద్దోడు మోట ఆల్రెడీ గుడ్డలో పట్ల మాత్రం అటువంటి గుడ్డలో పట్ల జగమాకుందట ఆ మెల్లగా లోపలికి వెళ్ళి పెన్నం చూడకుండా దాచుకున్నా జగమాక తీసాడు రౌతు దూది పెట్టాడు చెట్కర కొట్టేలా అడ్డి కూలి అగ్గి పడేట లేకుండా మరి ముద్దలు చుట్ట మీద పెట్టుకున్నారే ఏనాడు మాత్రము కమ్మలోని పొలువులకెళ్ళి ఆ గాడి పొయ్యిలకెళ్ళి పొగ వెళ్ళినట్టు కొమ్మలోనిగా హాములకెళ్ళి రామ గొప్ప గొప్ప అనుభవాలు ఉన్నాయో పొగలెళ్ళుతున్నాయి ఇక్కడ కాబోలు దేవా ఇక్కడ ఉన్నది గాని అటువంటి కాబోలు చూడు అంక చుట్టలు చేసుకొని తాగుతా ఉంటే ఊరు కాలినట్టు పొగబోతున్నదాటో మాయమ్మ ఆరుగురు కాపులు మాయమ్మ అక్క సుట్టలు వేసుకొని సుట్టలు తాగుతుంటే గొప్ప గొప్ప పొగ ఊరు గాలినట్టు పోతున్నది ఓయమ్మ అందుకెళ్ళి ఒక్కోడు అడు చూసిండు ఇడు చూసిండు నిన్నబడ్డ మాత్రము అగో భగవంతుడు మళ్ళా నా పొద్దుగాలు ఎత్తుంటే కచేరి కాడికి వచ్చి తనకు అగ్రగలు కట్టుకోని రాగి పొంటే పడుతుంటే ఊళ్ళ పొంటి అర్తులు ఊరికి అత్తురు పల్లెల పొంటి అర్తులు పారెత్తురు తిరుపతి అయ్యలు తిరిగి అత్తురు కాశయ్యలు కాదులు అత్తురు వచ్చిన అయ్యలకు ఓరగంట సేపు దానం పెట్టినాక ధర్మం చేసినాక ఎనక సీరి రచ్చ మీద కూసుండి రాజరిక మేలు నాట భగవంతుడు ఆనాడు తిరవంతుడు ఆయన నిన్న ఉన్నది నా పానానికి ఎక్కడి నుంచో అక్కడి నుంచి అయ్యలు కచ్చేరి కాడికి వచ్చి చూస్తున్నారు ఆరుగురు కాపళ్ళు వచ్చిన అయ్యలను చూసి మునులో చూసి అరే గడ్డ పొల్లత్తున్నారు అమ్మ మన ఊళ్ళో పొల్లత్తలేరేవురా గంట పట్టుకోలేత్తుడు ఓడి సేపు పట్టుకోలేత్తుడు ఓడేవో బొబ్బుర్ర పట్టుకోలేత్తుడు ఓడి గుడిగా పట్టుకోలేత్తున్నాడు వెళ్ళిపోయి చెప్పి అగో తొమ్మ నగలు నేడు దునబోడి కాపులు
ఎద్దు ముడ్డు ఒడిసేటి ఎర్రి కాపులయ్యే వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళు రాజరికమంటే తెలియనోళ్ళు ఆశపడి వచ్చిన ఎలువరే ఎలా మల్లరెడ్డి పటేలు లేడురా మల్లరెడ్డి సౌదరి లేడురా జరేబులు కొలువ వేయిండో ఎటు వేయిండో అని ఎక్కడోళ్ళక్కడ ఎలు జంగాలు ఆ శరమంతులందరూ వెళ్ళిపోతున్నారయ్యా ఆ భగవంతుడు వల్ల కచ్చేరికాడికి వచ్చేటళ్లకు సిల్కలు పాయిరాలు శివలచ్చ వేలు అవసలు పాయిరాలు అవి కొన్ని లచ్చలు వస్తే భగవంతుడు మల్లన్న రోజుకొక్కండికి పూటకు పుట్టడు పాటకు పందుము పాయిరాలకు సిల్కలకు అంశలకు అటువంటి వినగా జొన్నలుంటే జొన్నలు అనులుంటే అల్లుడు మిరులుంటే మిరులు ఉల్వలుంటే ఉల్వలు అగో రోజు మాత్రం అవిటకు పాయిరాలకు అంశలకు పోతుండేనాట తిన్న పానం ఆగదాట అలవాటైన పానం ఆగదాట తిన్న పానం ఊకుండదాట ఎక్కడెక్కడికి వెళ్ళో అంశలు పాయిరాలు అవి కొన్ని లక్షలు సిల్కలు పాయిరాలు శివలచ్చ వేలు ఏ మా దాతల చిరుగా మాకు అన్నం పెడతాయి అని చెప్పి కచ్చిరు నిండుకున్నాయి ఓ పెద్దోడా ఓ చిన్నోడా ఈ అవ మల్లిగానికి ఏమన్నా బుద్ధి ఉన్నారా ఆవిడికి ఏం బుద్ధి ఉన్నాయి రానికి దివాని ఏదిరా దివాని అరే నిన్న మొన్న జొన్న సేట్ల పిట్టలు కొట్టి 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 నీ అక్క మనం చస్తున్నాం ఈ అవ మన సేట్లని నాశనం చేసేటికి ఇవే పిట్టలు పట్టు పట్టు అన్నారు అది ఇళ్ళ మండలం అటువంటి కాపలు చూడు దొరికిన పచ్చుళ్ళు మాత్రం కట్టెలతోటి సొంతుంటే ఎక్కడ కాళ్ళు ఇరిగి రెక్కలు ఇరిగి మెడలు వలిగి ఇవ్వటువంటి వడిగా కలకల కన్నీరు తీసుకుంటాం అసలు పాయిరాలు ఏడుతుంటే ఆగో ఒళ్ళున్న పదవారు చూసి ఏమంట ఉన్నారో వారి నాడు మల్లన్న లేకపాయే ఆరుగురు అన్నగాళ్ళు వచ్చిండ్రు వచ్చి పక్షుల పాడు చేయబట్టి అవసరాతం చేయబట్టి నవ్వులను మెడలిని కొట్టబట్టి అని చెప్పి లోకాకర్త విచిత్ర పడుతున్నారా అమ్మా వారు అంతా చుట్టాలు గొప్ప గొప్ప ఊర్చుద ఆరుగురు కాబోలు అంక చుట్టలు దాక్కుంటా పాలగచ్చు మీద ఊర్చుతుంటే దిక్కులే రోడ్డు ఒంటి ఆకం పెట్టుకున్నట్టు ఆగు వాళ్ళ అర్థరైపోతున్నారా ఈ కచేరునంత పాడు చేసి వీళ్ళు ఇక్కడుండని వీళ్ళు ఇక్కడుండని గాని గదే రోజు గదే గడియ గదే నాడట